రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను విజయసాయిరెడ్డి భ్రష్టు పట్టించారని మండిపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. చేసిన తప్పులకు చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. వీళ్ళు వ్యవస్థలను అడ్డు పెట్టుకొని, ఎందుకంటే ఆర్థిక నేరగాలు ఒకసారి అధికారం చేతి పెడితే వాళ్ళ ఆర్థిక ఉగ్రవాదులుగా, రాజకీయ ఉగ్రవాదులుగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది అనడానికి ఇది నిలువెత్తు సాక్ష్యం అండి విజయసాయిరెడ్డి. ఈరోజు మీరు చూసుకుంటే ఆయన అధికారంకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి ఆయన చేతిలో పెట్టుకొని అధికారాన్ని కంప్లీట్గా ఒక సూడో ముఖ్యమంత్రిగా, అంటే షాడో ముఖ్యమంత్రిగా ఉంటూ ఆర్థికంగా ఎవరిదైనా ఆస్తి ఆయన కళ్ళలో కనసనలోకి వస్తే వెంటనే దాన్ని బెదరగొట్టి భయపెట్టి రాయించుకున్నటువంటి తీరు చాలా మీరు కేసెస్ చూపిస్తారు. ఇదే కాకుండా రాజకీయంగా నేను ఇందాక ఆర్థిక ఉగ్రవాది అన్నా, ఆర్థిక నేరగాలు ఆర్థిక ఉగ్రవాదులుగా మారతారనడానికి ఇదే సాక్ష్యం. ఆస్తులు ఎవరైనా సరే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆస్తులు ఆయనకు నచ్చినటువంటి ఆస్తులు ఇష్టం వచ్చినట్టుగా భయపెట్టి రాయించుకున్నారు. ఈ ఎదురుగా ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే రేపు మనకి ప్రత్యర్థిగా మారేటువంటి ప్రమాదం ఉంది. కనుక వీళ్ళు ఇప్పుడే ఏదో విధంగా వాళ్ళని భయపెట్టి లేకపోతే వశపరుచుకోవడానికి ఆస్తులు విధ్వంసం చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. అందుకే ఇలాంటి వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులుగా, రాజకీయ ఉగ్రవాదులుగా మారిపోయి ప్రజల్ని హింసించినటువంటి గత 5 సంవత్సరాలుగా చూసాం. అందుకనే మీకు తెలుసు, ఇలాంటి వాళ్ళు రాజకీయానికి దూరంగా ఉండడం మంచిది. రాజకీయానికి కావాల్సింది ఏంటంటే ప్రజాసేవ చేయాలి, రాష్ట్ర అభివృద్ధి చేయాలి, సంక్షేమం చూడాలన్న ఒక ఆలోచన ఉండాలి తప్ప ఇలాంటి వాళ్ళకి స్థానం లేదు. స్నేహం ఉంది, వీళ్ళతో స్నేహం ఉంది, నేను ఒత్తుముడి కింద మారిపోయాను అంటే చేసినటువంటి పాపాలు ఊరికే పోవు. ఖచ్చితంగా చేసినటువంటి నేరాలకి, పాపాలకి ఖచ్చితంగా దాని పర్యవసనాలు ఎదుర్కోవాల్సినట్టు ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈయన చేసినటువంటి దోపిడీ ఉందంటే అట్లాంటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈయనకి శిక్ష పడడం ఖాయం అని కూడా ఈ సందర్భంగా